అందిస్తుందండి. సార్ సార్ చిన్న ముందు సార్ గారు మాట్లాడిన దాంట్లో ఒక రెండు మూడు డాక్టర్ విషయాలు బాబు సింగ్. చెప్పేసి Yes. అంగన్వాడీ సార్ వస్తాను. యాక్చువల్ గా అంటే ప్లీజ్ మా ప్లీజ్ ప్లీజ్ మేనిఫెస్టో గురించి మాట్లాడుతూ చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే బీమాకు సంబంధించి 25 లక్షల రూపాయల వరకు బీమా ఇస్తాము ఈసారి మనం పార్టీ వచ్చినప్పుడు అని ప్రకటించిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద పెద్ద పేపర్ యాడ్లు వేసేసి దాన్ని మేము కూడా ఇస్తామని చెప్తారు. ఎవరిని కాపీ కొడుతున్నారు సార్? ఎవరు చేత కాకుండా చేతైన వాళ్ళని కాపీ కొడుతున్నారు నేను చూస్తాను. సరే ఎన్నిసార్లు మాట్లాడినా ఎనీవే ఈసారి ఎలక్షన్ లో వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్, వైసీపీ కథం, బై బై. సరే అది ఒకటైతే అంగన్వాడీ వర్కర్ల గురించి శ్రీశైలం గారు రీసెంట్ గా నేను కొంతమందితో మాట్లాడడం జరిగింది. వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళు మాట్లాడుతున్న విషయాలు ఏంటంటే మాకు ఇప్పుడు 11,000 రూపాయలు జీతం వస్తుంది. ఉదయం దాదాపు 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రతి అంగన్వాడీ టీచర్ వాళ్ళ పిల్లల్ని కొంతమంది చూసుకోవాల్సి వస్తుంది. ప్లస్ వాళ్ళకి పౌష్టికాహారం ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేయాల్సి వస్తుంది. దీంతో పాటుగా ప్రభుత్వం నుంచి కొన్ని ఒత్తిళ్ల వల్ల కొన్ని సర్వేలను ఇంకొకటనో ఇలాంటి వర్క్లన్నీ మాకు చెప్తున్నారు. ఈవెన్ కొన్ని మాకు ఆపరేట్ చేసేదానికి కూడా కావడం లేదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణలో ఏదైతే ఇప్పుడు 19,000 రూపాయలు ఇస్తున్నారో అలానే మాకు కూడా కనీసం ఏదో 17,000 18,000 అన్న ఇస్తారేమో అనుకున్నాం. ఈ విషయాల గురించి మేము ఎన్నిసార్లు మాట్లాడుతున్నా కూడా ప్రభుత్వం దాన్ని స్పందించడం లేదు. వాళ్ళు చెప్పారు మెయిన్ గా వాళ్ళ ఇష్యూ దానికి సంబంధించి మాట్లాడారు శ్రీశైలం. సో నేనేమంటానంటే మీరు ఆ రోజు అధికారంలోకి రావడానికి ప్రతి ఒక్కరికి ఏం అడిగితే అది చేస్తానని అబద్ధాలు చెప్పడం వల్ల తండ్రి గారి యొక్క ఎంతో కొంత గుడ్ విల్ వల్ల అధికారంలోకి వచ్చింది. ఈ రోజు ప్రతి ఒక్కరికి ఏం చేస్తున్నాం? మోసం కదా చేస్తున్నాం. మనం అంటే మన పార్టీలో ఉండే వాళ్ళనే కాకుండా ప్రతి ఒక్కరిని ఇంట్లో వాళ్ళనే కాకుండా చెల్లిని తల్లిని కాకుండా ప్రజలకు ఏదైతే వాగ్దానాలు ఇచ్చామో ప్రతి వాగ్దానంలోనూ మనం అబద్ధాలు చెప్తూ వచ్చామో అవి చేయలేకపోవడానికి చేతకంతనం ఒకటి కారణం కావచ్చు. రెండోది ఏంటంటే అదే అడిగితే ఏదన్నా ఇట్లాంటి ఎవరన్నా మాకు జీతాలు కావాలి, ఇప్పుడు మాకు పని ఎక్కువ ఉంటుంది, జీతం కావాలని అడిగినప్పుడు లోపల డబ్బు లేదంట. కానీ అదే అంటే మిగిలిన వాటికి మాత్రం అంటే వేస్ట్ చేయడానికి, రంగులు వేయడానికో లేదా రంగులు తీయడానికో లేదా ఇంకో దానికో మాత్రం మన దగ్గర డబ్బు ఉంటుంది. హెలికాప్టర్లో తిరగడానికి డబ్బు ఉంటుంది, కానీ పాపం రోజు కష్టపడే ఆశా వర్కర్లకి వాళ్ళకి జీతాలు పెంచడానికి మాత్రం మన దగ్గర డబ్బు ఉండదు. రోడ్లు వేయాలంటే డబ్బు ఉండదు, ఆశా వర్కర్లు ఏదైనా జీతం అడిగితే డబ్బు ఉండదు. కానీ మనం హెలికాప్టర్లో తిరగడానికి మన సౌకర్యవంతంగా మనం ఒక 30 కోట్లు 35 కోట్లు ప్రజలు డబ్బు పెట్టుకొని విదేశాల్లో తిరగడానికి లేదా కూతుర్ని చూడడానికి వెళ్ళడానికి మాత్రం డబ్బు ఉంటుంది శ్రీశైలం గారు. ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా ఈసారి ఎలక్షన్ లో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి రిటైర్మెంట్ ఇవ్వడం ఖాయం. ఎస్ బాబు శంకర్ గారు మళ్ళీ వస్తాను. శ్రీనివాస్ చౌదరి గారు, అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లకు అన్ని అంటే ప్రభుత్వ వేతనాలు కానివ్వండి, గ్రాంట్లు కానివ్వండి, పింఛన్లు కానివ్వండి, వాటితో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి గౌరవ వేతనం కంటే 1,000 రూపాయలు ఎక్కువగా ఇస్తా అంటని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సమయంలో ప్రకటించారు. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టారు. ఎట్లా స్పందిస్తారండి వీటిపైన? సార్ శ్రీశైలం గారు, మాట తప్పను మడమ తెప్పను ఈ రెండింటికి అర్థాలు జగన్మోహన్ రెడ్డి గారు మార్చేశారు సార్. ఎందుకు ఆ వాడాలి వచ్చిందంటే పాదయాత్రలో చెప్పేటప్పుడు మేము 7,500 రూపాయలు అంగన్వాడీ వర్క్ టీచర్గా ఉండేటప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక 11,000 ఇచ్చాం. పాదయాత్రలో 15,000 ఇస్తానన్నాడు. ఇంకో చోటుకి వెళ్ళిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఎంత ఇస్తే దాని మీద 1,000 రూపాయలు ఎక్కిస్తామని, ఎంత అనేవని దాని మీద 1,000 రూపాయలు ఎక్కిస్తామన్నాడు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు వస్తాను 18,000 చేశారు అంగన్వాడీ, కానీ వీళ్ళు మాత్రం ఇంకా 11,000 అని ఉన్నారు. మీరు అన్నట్టు డిఏడిఏలు కూడా లేరు. వాళ్ళు 1,00,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళు ఆయాలు అప్పులు ఇవ్వాల్సిన 40,000 అంగన్వాడీ సెంటర్కి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వకపోగా ఆ పిల్లల కోసం వాళ్ళు అప్పు చేసి పుస్తకాలు తగ్గట్టు పెట్టి కూడా వంటలు చేసి పంచిన సంఘటన ఉంది. హార్ట్ అటాక్ చచ్చిపోయినా కూడా వాళ్ళు పట్టించుకునే లేదు. ఒక ఆవిడ సరుకులు తెస్తా ఈ వర్షాల్లో కాలంలో కొట్టుకుని చనిపోయింది సార్. ఆమె కూడా దిక్కులేదు సార్. ఈ రోజు 3-4 నెలలుగా జీతాలు 6 నెలలకు జీతాలు ఇవ్వకుండా బాడీలు కట్టుకోలేక అమ్మ లెక్కల మీద ఎత్తిన చేయి మీద పెట్టాడు, బుగ్గలు రుమిలాడు, ముద్దులు పెట్టాడు. నా అక్కలు నా చెల్లెలు అన్నాడు. మరి నీ అక్కలు నీ చెల్లెలు ఈరోజు రోడ్ల మీద పడి బాబు అన్నం తినాలని డబ్బులు బాబు అని అడుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ నవ్వు బహుశా మీరు కూడా నవ్వలేరు. ఆయన పెళ్లికి పోయినా ఒకే నవ్వు నవ్వుతాడు, సావుకు పోయినా ఒకే నవ్వు నవ్వుతాడు, సన్మానానికి పోయినా ఒకే నవ్వు నవ్వుతాడు, ఎమ్మెల్యే మంత్రివర్గం ఒకే. ఆ నవ్వుకి ఏంటి అర్థం అని ద్వారా మాకు తెలియదు సార్. సైంటిస్ట్ కూడా ఇంకా కనిపెట్టలేదు.
ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఆడపిల్లలు ఆడపల్లులు మన బిడ్డ లాంటి వాళ్ళు అడుగుతుంటే కనీసం 20 రోజుల క్రితం వాళ్ళు నోటీస్ ఇచ్చారు సార్, మీరు సమ్మె చేస్తారు. కలెక్టర్కి ఏమని ఇచ్చారు నోటీసు? మీరు సీఎం గారా వెంటనే వచ్చి మీరు వృద్ధిలో సేవకపోతే మీరు సస్పెండ్ చేస్తామన్నారు. పైగా వాలంటీర్ని, గ్రామ వాలంటీర్ని, అదే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ సైన్యం, వైసీపీ సైన్యం, అంగన్వాడీ సెంటర్ని బీగాలు పగలు కొట్టి నడుపుతున్నారు. పిల్లలకి ఏం తెలుసా, వీళ్ళు గర్భిణీలకి మాతా శిశు మరణాలకి మందులు ఇస్తారు సార్, ఇంజక్షన్లు ఇస్తారు సార్. వాలంటీర్లకి గృహసాదులకి ఎలా తెలుస్తుంది సార్? ఐరన్ మాత్రలు, కాల్షియం మాత్రలు ఏ తల్లికి ఎన్ని నెలలు గర్భంగా ఉందో ఆ తగిన మోతాదులు ఇవ్వాలి. వీళ్ళు తెలియకుండా ఎందుకు ఇచ్చారనుకోండి, ఆమె చనిపోవడానికి ఒకసారి ఉంది కదా. అంగన్వాడీ వర్కర్స్ వల్ల ఆంధ్రప్రదేశ్ లో మాతా శిశు మరణాలు తగ్గాయి ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే. అంటే ఎంత బాగా కాపాడుతున్నారు విషయం జనానికి తెలుసు. వాళ్ళు ఈరోజు బీచ్ బజార్లు వేసిస్తారు. మరి మీ ప్రభుత్వం ఉంది కదా, 11.5 లక్షల కోట్లు అప్పు చేసి పెట్టింది కదా, ఆ అంగన్వాడీ వర్కర్స్ కు 10,000 డబ్బులు ఇస్తే తప్పేసారు. నాకు అర్థం కాలేదు. మీరెట్టా ల్యాండ్ మైన్ శాండ్ వైన్ దోచేశారు. కనీసం కష్టపడితే గిట్టుబాటు ధర కూడా ఇవ్వలేని మీరు హామీ ఇచ్చి, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలు ఇచ్చిన హామీని ఆయనే తొంగలో దొక్కేసి అక్క చెల్లి మీద భస్మాసురాస్త్రం పెట్టాడు. వాళ్ళ పరిస్థితి అప్పులు చేశారు, పిల్లలకి భోజనాలు పెట్టారు, పుస్తలు అమ్మారు, వాళ్ళ కష్టాలకు చెప్పుకోలేని పరిస్థితులు, వడ్డీలు కట్టలేక, తిండికి లేక చాలా మంది పక్క సర్పంచుల్ని, ఉప సర్పంచుల్ని రిక్వెస్ట్ చేసుకున్నారు అప్పుకి మంది. వాళ్ళకి జీతాలు ఇవ్వకపోతే ఇది ఎక్కడ న్యాయం సార్? ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగ జీతాలు ఇవ్వడం లేదంటే అదే పెద్ద సమస్య. అయితే వీళ్ళు కాంట్రాక్ట్ అవుట్ సోర్సెస్ గోపాల్ మీద తీసేవారేసాడు. ఇంత దుర్మార్గమైన ముఖ్యమంత్రి ప్రపంచంలో ఎక్కడ ఉండడు సార్. ఈయన ఆలోచన విధానం వేరు, చేసేది వేరు. ఆయన చెప్పేది వేరు, ఇది చేసేది వేరు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. మా జగన్మోహన్ రెడ్డి గారు పేరు మార్చుకుంటే బాగుంది. బాదుడు ముఖ్యమంత్రి, ప్రజల ముఖ్యమంత్రి. అలాగే ఉంటారు దాన్ని ఇంకో సంఘటన గుర్తొచ్చింది. ఇవన్నీ చూస్తుంటే ఈ మాటలు తప్పిపోయి మాట తిప్పే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పథకాలన్నిటికీ జగనన్న పేరు పెట్టారు. మళ్ళీ మార్చుకోమని మీరు సలహా ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పథకం చూసినా గానీ జగనన్న పేరుతోనే ఉన్నాయి. అదే కదా చెప్తారు. బటన్ ముఖ్యమంత్రి, భజన ముఖ్యమంత్రి, బాదుడు ముఖ్యమంత్రి, ఈ పేర్లు పెట్టుకుంటే సూట్ అవుతాయి సార్. ఈ పేర్ల మీద పెట్టి పోస్టులు ఇచ్చేయచ్చు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఎన్ఆర్జీఎస్ ఫండ్లు, స్వచ్ఛ భారత్ నిధులు అవన్నిటి కూడా జగన్ ట్యాగలు తగిలిస్తున్నారు. వాళ్ళు కూడా బీజేపీ కూడా పడ్డారు వచ్చి. కాబట్టి ఈ బాదుడు ముఖ్యమంత్రి, భజన ముఖ్యమంత్రి, అలాగే మీ మిత్రుడు బటన్ ముఖ్యమంత్రి, ఈ బటన్ ముఖ్యమంత్రి కరెక్ట్ సూట్ అవుతుంది. ఎందుకంటే ఆ బటన్ నొక్కిన డబ్బులు ఎక్కడ పోతున్నాయి ఎవరు తెలియదు, నీకు తెలియదు, నాకు తెలియదు. సరే, మీరు ఇప్పుడు హనుమంత్ రెడ్డి గారిని స్ట్రైట్ గా అడుగుతున్నారు సార్. వీళ్ళకి ఓటేసే వరకు ఏదో చెప్పన్నారు సార్. ముస్లింలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, కాపులు కానీ, మహిళలు కానీ, నిరుద్యోగులు కానీ, ఉద్యోగులు కానీ ఎవరు ఓటేరు కదా సార్. నేను హనుమంత్ రెడ్డి డైరెక్ట్గా అడుగుతున్నా. ఆయన సిన్సియర్ నాయకుడు పార్టీలో ఓటేసే వరకు ఒక పేరు చెప్తే నేను రాజకీయాలు వదిలేస్తా. ఎందుకంటే పూర్తిగా ఆంధ్రప్రదేశ్ పూర్తిగా వ్యతిరేకంగా ఈరోజు పవనాలు వేస్తున్నాయి. అందుకే బెంగళూరు వీళ్ళ రాజకీయాలు బెంగళూరుకు మారాయి. పార్టీలు ప్రకంపనలు వస్తా ఉంది. అది సునామీగా మారుతా ఉంది. మచ్చి తుఫాన్లకు వచ్చి మన కొట్టుకు కూడా పొడుస్తుంది బంగాళాఖాతంలో. కాబట్టి వైసీపీ స్టార్ట్ అయింది. శ్రీనివాస్ చౌదరి గారు మళ్ళీ మోహన్ రెడ్డి గారు అంగన్వాడీ వర్కర్ల పైన